యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు చెరుకూరు శ్రీనివాస్, జర్నలిస్ట్‌ని. ఈరోజు ప్రధాన టాపిక్ కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నిక గురించి. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మార్చి 18తో 2025 మార్చి 18 తేదీతో ముగియడంతో ఈ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషను అందులో భాగంగా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చింది. గతంలో ఓటర్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్గా ఓటర్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో దాదాపుగా టీచర్స్ కాడి నుంచి పట్టభద్రులు కానివ్వండి, అన్ని వర్గాల వారు పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఓటర్ల నమోదు ప్రక్రియ మొన్నటితో డిసెంబర్ 9తో ముగిసింది. దాదాపుగా 3.5 లక్షల మంది ఓటర్లను నమోదైనట్టుగా ప్రకటించింది. వీటిలో రేపు డిసెంబర్ 30 తేదీన స్పష్టంగా ఎన్నికల కమిషను ఎవరెవరికి ఓటు హక్కు అన్ని కూడా వివరాలతో ప్రకటిస్తుంది. ఇది ప్రస్తుతం జరిగినటువంటి సమస్య. కాకపోతే అయితే ఎన్నికల్లో ప్రధానంగా పోటీలో మరి విజేతగా ఎవరున్నారు, పోటీలో బరిలో ఎవరున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్టయితే, మరి తెలుగుదేశం పార్టీ కూటమి తరపున సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ శాసనసభ్యులు, అలానే మాజీ మంత్రివర్యులు, ఆయన విద్యా రంగంలో కూడా ఉన్నారు. వారు ఉన్నారు, రంగంలోకి ప్రధానమైన రంగంలో ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 33 నియోజకవర్గాల్లో తన మరి ఓటు హక్కు నమోదు ప్రక్రియ కేంద్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొత్తం పట్టభద్రులని ఓట్ల నమోదులో కీలకమైన పాత్రగా ఉన్నారు. తర్వాత పీడీపీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ గారు కూడా మొదట పోటీ చేస్తారా లేదా అని ఒక సందిగ్ధం ఏర్పడి తర్వాత ప్రకటించి వారు కూడా దాదాపుగా చాప కింద నీళ్ళగాని కూడా ఆయన ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి, ఆయన కూడా మరి 36 సంవత్సరాల పాటు లెక్చరర్గా పనిచేసి మరి అధ్యాపక వర్గానికి బలపరిచినటువంటి, అట్లానే అన్ని వర్గాలు బలపరిచి ఆయన ఉన్నటువంటి లగడపాటి వేణుగోపాల్ కూడా ఆయన కూడా రంగంలో రావడంతో కొంత పోటీ ఆసక్తికరంగా మారింది. వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఈ కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే మనకి ఇప్పటిదాకా పేర్లు పరిశీలన వాళ్ళు పోటీ చేస్తామని చెప్పేసి పబ్లిక్లో రావడం జరిగింది. అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి విషయానికి వస్తే వారు అనేకమైనటువంటి ఆత్మీయ సభలు ఏర్పాటు చేసి అటు కృష్ణా జిల్లా గొల్లపూడి, విజయవాడలో, అట్లా గుంటూరులో, తెనాల్లో, రేపు 22వ తేదీన పెద్ద ఎత్తున గుంటూరులో అన్ని చోట్ల కూడా ఆత్మీయ సభలు పట్టభద్రుల్లో వేదికలో పిలిపించేసి మద్దతు కోరుతున్నట్లుగా అతను రాజేంద్ర ప్రసాద్ గారు ముందు పోతున్నారు. అలానే మరి పీడీఎఫ్ అభ్యర్థిగా మరి లక్ష్మణరావు గారు అంటే ఎమ్మెల్సీ అంటే లక్ష్మణరావు గారు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 4 సార్లు పోటీ చేసి 3 సార్లుగా ఎమ్మెల్సీగా పోటీ ఉన్నారు ఆయన. గతంలో 2 సార్లు టీచర్స్ ఎమ్మెల్సీగా, మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారి స్థానం ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు. వారు విషయానికి వస్తే వారు మరి బలంగా అన్ని ఉపాధ్యాయ అధ్యాపక వర్గంలో కానివ్వండి, అలానే వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్ రంగంలో కూడా లక్ష్మణరావు గారు బలంగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రధాన పోటీ వచ్చేటప్పటికల్లా లక్ష్మణరావు గారి మధ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య పోటీ జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నా, కానీ లగడపాటి వేణుగోపాలరావు గారు ఎప్పుడైతే ఆయన ఈ ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఆయన కూడా మొత్తం దాదాపు 33 నియోజకవర్గాలు, 17 మన గుంటూరులో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో 16, మొత్తం కూడా 16 నియోజకవర్గాలు, 33 నియోజకవర్గాలు చుట్టి వచ్చేసి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు, అట్లానే ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు డిగ్రీ జూనియర్ కళాశాల, కార్పొరేట్ సంస్థలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి డెవలప్మెంట్ సంస్థలు, అలానే అధ్యాపక ఉద్యోగ వర్గ సంఘాల నాయకులు అందరూ కూడా కలిసి మద్దతు కోరడంతో కొంత పోటీ ఆసక్తిగా మారింది. వారు ఖచ్చితంగా నాకు కూడా వెడ్జ్ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా మరి ముందుకెళ్తున్నారు. ప్రధానంగా కానీ ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్పడం ఏంటంటే, ఆలపాటి రాజా గారు తర్వాత కైషన్ లక్ష్మణరావు గారి మధ్య పోటీ ఉంటుందన్నా కానీ తనదైనటువంటి శైలిలో లగడపాటి వేణుగోపాల్ ముందుకు పోవడంతో కొన్ని పోటీ ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా కానీ ముగ్గురులో మరి ఇంకా తర్వాత కొంతమంది ఇండిపెండెంట్స్గా చాలా మంది గతంలో మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో దాదాపుగా 30 నుంచి 50 మంది దాకా పోటీ చేశారు. ఈసారి కూడా చాలా మంది పోటీ చేస్తారు, అది సందేహం లేదు. 30 నుంచి దాకా పోటీ చేస్తారు. ఏదైనా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు ముగ్గురేనే చెప్పాలి. మరి ముగ్గురులో ఎవరు విజేత అనేది మనం తెలుసుకోవడానికి
ఒక పక్క మరి అధికార పార్టీ అన్ని హంగులతో మరి మొన్న వైసీపీ పార్టీని ఓడించేసి ముందుకు రావడం, వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి నిష్క్రమించడంతో ముందుగా పోటీ చేస్తామని చెప్పేసి తర్వాత ఆయన పోటీ నుంచి వైదొలగడంతో ఒక్కసారిగా రాజకీయాలలో ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు జరిగినాయి. మొదట్లో ఆయన కూడా ఆసక్తిగా మరి 30,000 పైగా ఓట్లు నమోదు చేసుకొని తర్వాత పోటీ నుంచి విరమించడంతో ఆ 30,000 మరి ఆ ఓట్లు ఎటువైపు వేస్తారు, తర్వాత మరి స్వచ్ఛందంగా చేసినటువంటి వైసీపీ శ్రేణులు ఎటువైపు వేస్తారని పార్టీ మరి ఎటు నిర్ణయాన్ని బట్టి తర్వాత చివరిలో ప్రకటిస్తుందని చెప్పేసి మనకు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కానీ రేపు ఈ ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థి మాత్రం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పొచ్చు. తర్వాత మరి ఎమ్మెల్సీకి ప్రత్యేక స్థానంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేఎస్ లక్ష్మణరావు గారు. మరి లగడపాటి వేణుగోపాల్ కూడా స్వచ్ఛంద మరి ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ అన్ని వర్గాల్లో మరి ముందుకు పోవడం కూడా పోటీ ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా కానీ రేపు మనకి జనవరి ఫిబ్రవరి మొదటి వారంలో వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. అప్పుడు దాకా మాత్రం వేచి చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ని ఆదరించండి, అభిమానించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారములు. నా పేరు చెరుకూరు శ్రీనివాస్, జర్నలిస్ట్ని. ఈరోజు ప్రధాన టాపిక్ కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నిక గురించి. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మార్చి 2025 మార్చి 18 తేదీతో ముగియడంతో ఈ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ఎన్నికల కమిషను. అందులో భాగంగా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చింది. గతంలో ఓటర్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్గా ఓటర్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో దాదాపుగా టీచర్స్ కాడి నుంచి పట్టభద్రులు కానివ్వండి, అన్ని వర్గాల వారు పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఓటర్ల నమోదు ప్రక్రియ మొన్నటితో డిసెంబర్ 9తో ముగిసింది. దాదాపుగా 3.5 లక్షల మంది ఓటర్లను నమోదైనట్టుగా ప్రకటించింది. వీటిలో రేపు డిసెంబర్ 30వ తేదీన స్పష్టంగా ఎన్నికల కమిషను ఎవరెవరికి ఓటు హక్కు అన్ని కూడా వివరాలతో ప్రకటిస్తుంది. ఇది ప్రస్తుతం జరిగినటువంటి సమస్య. కాకపోతే అయితే ఎన్నికల్లో ప్రధానంగా పోటీలో మరి విజేతగా ఎవరున్నారు, పోటీలో బరిలో ఎవరున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్టయితే మరి తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ శాసనసభ్యులు, అలానే మాజీ మంత్రివర్యులు, ఆయన విద్యా రంగంలో కూడా ఉన్నారు. వారు ఉన్నారు రంగంలోకి, ప్రధానమైన రంగంలో ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 33 నియోజకవర్గాల్లో తన మరి ఓటు హక్కు నమోదు ప్రక్రియ కేంద్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొత్తం పట్టభద్రులని ఓట్ల నమోదులో కీలకమైన పాత్ర ఉన్నారు. తర్వాత పీడీపీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ గారు కూడా మొదట పోటీ చేస్తారా లేదా అనే ఒక సందిగ్ధం ఏర్పడి తర్వాత ప్రకటించి వారు కూడా దాదాపుగా చాపు కింద నీళ్ళగాని కూడా ఆయన ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి, ఆయన కూడా మరి 36 సంవత్సరాల పాటు లెక్చరర్గా పనిచేసి మరి అధ్యాపక వర్గానికి బలపరిచినటువంటి, అట్లానే అన్ని వర్గాలు బలపరిచి ఆయన ఉన్నటువంటి లగడపాటి వేణుగోపాల్ కూడా ఆయన కూడా రంగంలో రావడంతో కొంత పోటీ ఆసక్తికరంగా మారింది. వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఈ కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే మనకి ఇప్పటిదాకా పేర్లు పరిశీలన వాళ్ళు పోటీ చేస్తామని చెప్పేసి పబ్లిక్లో రావడం జరిగింది. అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి విషయానికి వస్తే వారు అనేకమైనటువంటి ఆత్మీయ సభలు ఏర్పాటు చేసి అటు కృష్ణా జిల్లా గొల్లపూడి, విజయవాడలో, అట్లనే గుంటూరులో, తెనాల్లో, రేపు 22వ తేదీన పెద్ద ఎత్తున గుంటూరులో అన్ని చోట్ల కూడా ఆత్మీయ సభలు పట్టభద్రుల్లో వేదికలో పిలిపించేసి మద్దతు కోరుతున్నట్లుగా అతను రాజేంద్ర ప్రసాద్ గారు ముందు పోతున్నారు. అలానే మరి పీడీఎఫ్ అభ్యర్థిగా మరి లక్ష్మణరావు గారు అంటే ఎమ్మెల్సీ అంటే లక్ష్మణరావు గారు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 4 సార్లు పోటీ చేసి 3 సార్లుగా ఎమ్మెల్సీగా పోటీ ఉన్నారు ఆయన. గతంలో 2 సార్లు టీచర్స్ ఎమ్మెల్సీగా, మరి మొన్న మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారి స్థానం ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు. వారు విషయానికి వస్తే వారు మరి బలంగా అన్ని ఉపాధ్యాయ అధ్యాపక వర్గంలో కానివ్వండి, అలానే వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్ రంగంలో కూడా లక్ష్మణరావు గారు బలంగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రధాన పోటీ వచ్చేటప్పటికల్లా లక్ష్మణరావు గారి మధ్య
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య పోటీ జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ లగడపాటి వేణుగోపాలరావు గారు ఎప్పుడైతే ఆయన ఈ ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఆయన కూడా మొత్తం దాదాపు 33 నియోజకవర్గాలు, 17 మన గుంటూరులో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో 16, మొత్తం కూడా 16 నియోజకవర్గాలు, 33 నియోజకవర్గాలు చుట్టి వచ్చేసి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు, అట్లానే ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు డిగ్రీ జూనియర్ కళాశాల, కార్పొరేట్ సంస్థలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి డెవలప్మెంట్ సంస్థలు, అలానే అధ్యాపక ఉద్యోగ వర్గ సంఘాల నాయకులు అందరూ కూడా కలిసి మద్దతు కోరడంతో కొంత పోటీ ఆసక్తిగా మారింది. వారు ఖచ్చితంగా నాకు కూడా వెడ్జ్ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా మరి ముందుకెళ్తున్నారు. ప్రధానంగా కానీ ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్పడం ఏంటంటే, ఆలపాటి రాజా గారు తర్వాత కైషన్ లక్ష్మణరావు గారి మధ్య పోటీ ఉంటుందన్నా కానీ తనదైనటువంటి శైలిలో లగడపాటి వేణుగోపాల్ ముందుకు పోవడంతో కొంచెం పోటీ ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా కానీ ముగ్గురులో మరి ఇంకా తర్వాత కొంతమంది ఇండిపెండెంట్స్ గా చాలా మంది గతంలో మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో దాదాపుగా 30 నుంచి 50 మంది దాకా పోటీ చేశారు. ఈసారి కూడా చాలా మంది పోటీ చేస్తారు, అది సందేహం లేదు. 30 నుంచి దాకా పోటీ చేస్తారు. ఏదైనా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు ముగ్గురేనే చెప్పాలి. మరి ముగ్గురులో ఎవరు విజేత అనేది మనం తెలుసుకోవడానికి ఒక పక్క మరి అధికార పార్టీ అన్ని హంగులతో మరి మొన్న వైసీపీ పార్టీని ఓడించేసి ముందుకు రావటం, వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి నిష్క్రమించడంతో ముందుగా పోటీ చేస్తామని చెప్పేసి తర్వాత ఆయన పోటీ నుంచి వైదొలగడంతో ఒక్కసారిగా రాజకీయాలలో ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు జరిగినాయి. మొదట్లో ఆయన కూడా ఆసక్తిగా మరి 30,000 పైగా ఓట్లు నమోదు చేసుకొని తర్వాత పోటీ నుంచి విరమించడంతో ఆ 30,000 మరి ఆ ఓట్లు ఎటువైపు వేస్తారు, తర్వాత మరి స్వచ్ఛందంగా చేసినటువంటి వైసీపీ శ్రేణులు ఎటువైపు వేస్తారని పార్టీ మరి ఎటు నిర్ణయాన్ని బట్టి తర్వాత చివరిలో ప్రకటిస్తుందని చెప్పేసి మనకు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కానీ రేపు ఎన్నికలు, ఈ ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థి మాత్రం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పొచ్చు. తర్వాత మరి ఎమ్మెల్సీకి ప్రత్యేక స్థానంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి కెఎస్ లక్ష్మణరావు గారు. మరి లగడపాటి వేణుగోపాల్ కూడా స్వచ్ఛంద మరి ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ అన్ని వర్గాల్లో మరి ముందుకు పోవడం కూడా పోటీ ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా కానీ రేపు మనకి జనవరి ఫిబ్రవరి మొదటి వారంలో వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. అప్పుడు దాకా మాత్రం వేచి చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ని ఆదరించండి, అభిమానించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.